ఓకే అన్న, మన దేశంలో చూసుకుంటే మోదీ గారు 3వ సారి ప్రధాని అయ్యారు. అదే వేరే దేశాల్లో చూసుకుంటే ఎవరు కూడా 2వ సారి వాళ్ళ పార్టీని గెలిపించుకోలేకపోతున్నారు, వాళ్ళు ప్రధాని అవ్వలేకపోతున్నారు. మళ్ళీ ఈ కరోనా వచ్చిన టైం కానీ, లేకపోతే రష్యా ఇంకా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, రేట్లన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. అయినా కానీ ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో కూడా ప్రధాని మోదీ గారు 3వ సారి ప్రధాని అయ్యారు. వేరే దేశాల్లో ఎవరు 2వ సారి కూడా వాళ్ళ పార్టీని గెలిపించుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వానికి కానీ వేరే దేశ ప్రభుత్వాలని తేడా ఏంటన్న అసలు? నిజానికి మోడీ గెలుపు బీజేపీ అభిమానులకు కావచ్చు, మోడీ భక్తులు అనొచ్చు, లేదంటే మోడీ వీరాభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, బీజేపీ ఓటర్లకి, వీళ్ళందరికీ కొంత అసంతృప్తి కలిగించి జూన్ 4వ తేదీన మనం ఎక్స్పెక్ట్ చేసింది 400 పార్ అనుకున్నాం. 400 పక్కన పెడితే 300 కూడా రాలేదు. 300 కాదు 240 వచ్చింది. 272 వస్తే కూడా రాలేదు. 272, 73 అట్లా వచ్చింటే మనకు కొంత గట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు యూసీసీ ఇటువంటివన్నీ మనకు కొంత డైలమాలో పడ్డాం. ఆ అసంతృప్తి మనకు ఉన్నప్పటికీ కూడా ఒకసారి అంతర్జాతీయ పరిస్థితుల్ని గమనిస్తే ఇక్కడ మోడీ గెలుపు 3వ సారి, 2 సార్లు అయిపోయిన తర్వాత 3వ సారి గెలవడం, అట్లనే మోడీ మీద జరిగిన కుట్రలు, ఒకవైపు దుష్ప్రచారం, రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యాంగం మారుస్తారని అబద్ధాలు చెప్తున్నారు. అది ప్యూర్ అబద్ధాలు, దాంట్లో అసలు ఎటువంటి ఆధారం లేదు. అట్లనే రకరకాల స్లిప్పులు ఇచ్చేసి, కార్డులు, గ్యారంటీ కార్డు ఇచ్చి నీకు నెల 8,500 ఇస్తామని మోసం చేయడం జరిగింది. ఏది కటాకట్ మన రాహుల్ గాంధీ ఇచ్చిన అవి తప్పుడు హామీలు ఉన్నాయి కదా, అవన్నీ ఇచ్చి అటు ప్రజల్ని మోసం చేయడం జరిగింది, ఇటు మోడీ మీద కుట్రలు చేయడం జరిగింది. ఇన్ని జరిగినా కూడా మనకి ఒక 60 సీట్లు తగ్గిన ఉండొచ్చు, కానీ 240 సీట్లతో ఎటువంటి పెద్దగా ఇబ్బంది లేకుండా ఎన్డీఏ, టీడీపీ, జేడీయూ లాంటి పార్టీల మద్దతుతోని రాబోయే 5 ఏళ్ల కాలం పెద్దగా ఒడిదుడుకులు లేకుండా పూర్తి చేసేగలిగే అవకాశం అయితే ఉంది. అంటే బీజేపీకి 200 కంటే తక్కువ సీట్లు వచ్చి ఉంటాయి, 240 కాకుండా 200 కూడా రాకపోయి ఉంటే ఇంకా చాలా డౌట్ ఉండేది, ప్రభుత్వం ఉంటుందా పోతుందా అని. ఇప్పుడైతే మధ్యంతరం చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. మధ్యంతరం అవకాశాలు లేవని చెప్పుకోవడానికి లేదు, ఉన్నాయి. కానీ ఈ మాత్రం ప్రభుత్వం, ఈ సంకీర్ణ కూటమి ప్రభుత్వం, పొత్తులతో కూడుకున్న ప్రభుత్వం ఏర్పడడం కూడా అంతర్జాతీయ పరిస్థితులు చూసినప్పుడు చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే మోడీ సాధించిన విజయాన్ని మనము అంతకుముందు 2019, 2014తో పోల్చి బాధపడుతున్నాము, నిరాశపడుతున్నాం. కానీ మోడీకి సమకాలీనంగా ఉన్న పుతిన్ లాంటి ఒకరిద్దరు నాయకులు తప్పితే వరుసగా గెలుస్తున్న నాయకులు ప్రపంచంలో తక్కువ ఉన్నారు. ట్రంప్ కరోనాకి ముందు అమెరికా అధ్యక్షుడిగా ఉండే. కరోనా దెబ్బతో ఏమైంది, ట్రంప్ను తీసేసి జో బైడెన్ని తెచ్చుకున్నారు అమెరికా ప్రజలు. ఇప్పుడు జో బైడెన్ మళ్ళీ నవంబర్లో ఎన్నికలకు వెళ్తున్నాడు. ఇప్పుడు జో బైడెన్ పరిస్థితి కూడా ఏంటి, ఓడిపోయి మళ్ళీ ట్రంప్ వస్తాడని సర్వేలు చెప్తున్నాయి. ఏమైనా అవ్వచ్చు, రిజల్ట్లో ఏదైనా జరగవచ్చు, కానీ జనరల్గా మొగ్గు మాత్రం ట్రంప్ వైపు మొగ్గు చెప్తున్నారు ప్రజలని అమెరికాలో ఉన్న సర్వేలు ఇవన్నీ చెప్తున్నాయి. అంటే ఒక 4 ఏళ్ళు పరిపాలిస్తేనే అగ్రరాజ్యం లాంటి అమెరికాని యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ట్రంప్ పోయి జో బైడెన్ పోయి ట్రంప్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఇదే టైంలో బ్రెజిల్ అధ్యక్షుడు కూడా కరోనా హ్యాండిల్ చేయలేకపోయినాడు. సో చేయలేకపోయేసరికి బ్రెజిల్లో ఆయన అధికారం కోల్పోయాడు. జర్మనీలో అధికార మార్పిడి జరిగింది. ఇటలీలో ఇప్పుడున్న జార్జియా మెలోని ఎవరైతే ఉన్నారో ఆమె కూడా కరోనా తర్వాత అధికారంలోకి వచ్చింది. అంతకు ముందున్న ప్రభుత్వం విఫలమవడంతో అంటే ఒక్క కరోనా వల్ల అనేక దేశాల్లో ప్రభుత్వం మారింది. కానీ అదే కరోనా వచ్చి తగ్గిన తర్వాత మన దగ్గర ఎన్నికలు జరిగితే కేవలం పార్లమెంట్ ఎన్నికలు కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తూ వచ్చింది. అంటే కరోనా ప్రభావాన్ని మోడీ గట్టిగా తిప్పికొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు యూకేలో రిషి సునాక్ పదవి కోల్పోయాడు. ఫ్రాన్స్లో ఎమాన్యుయల్ మాక్రోన్ ఉన్నాడు కదా, ఆయన కూడా పదవి కోల్పోయే అవకాశం ఉందని సర్వేలు అన్నీ చెప్తున్నాయి. ఫ్రాన్స్లో ఇంకా ప్రస్తుతం ఎన్నికలు నడుస్తున్నాయి. సో ఆ ఎన్నికలు పూర్తయి రిజల్ట్స్ వస్తే ఎమాన్యుయల్ మాక్రోన్ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. దాదాపు ఆయన పదవి పోయినట్టే అని సర్వేలు చెప్తున్నాయి. అంటే ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, అమెరికా, ఇటువంటి అన్ని దేశాలు, ఇంకా కెనడా ఉంది. కెనడా ఇప్పుడు లేవు, కాకపోతే ఇంకొన్ని నెలల్లో కెనడా వస్తుంది. అమెరికా ఎన్నికల తర్వాత కెనడా వస్తుంది. కెనడాలో అయితే అక్కడున్న ట్రూడో ఉన్నాడు కదా, ఈ జస్టిన్ ట్రూడో చాలా అన్పాపులర్. అంటే మన భారతదేశంలో అతనికి ఇది అంటే నెగిటివ్ ప్రచారం జరగడం అని కాదు, భారతదేశంతో సంబంధాలు పూర్తిగా చెడగొట్టుకోవడము, మోడీ మీద
ద్వేషం పెంచుకోవడము, ఇండియా మీద నెగిటివ్ కామెంట్స్ చేయడము, ఖలిస్తానీలకు సపోర్ట్ చేయడము. అసలు నిజానికి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కెనడాలో ప్రస్తుతం పొత్తు కూటమి ప్రభుత్వం. దానికి ఒక అతివాద ఖలిస్తానీ పార్టీ ఏదైతుందో వాళ్ళ మద్దతు ఉంది. ఆ మద్దతు ఉన్నందుకే జస్టిన్ ట్రూడో ప్రతిరోజు ఖలిస్తానీలకు అనుకూలంగా మాట్లాడుతూ రకరకాల చర్యలు చేస్తూ పార్లమెంట్లో డ్రామాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసినప్పటికీ తిరిగి అక్కడ ఎన్నికయ్యే అవకాశం లేదు. ఎందుకు అంటే కేవలం ఈ ఖలిస్తానీ ఇష్యూ అనే కాదు, కెనడాలో కూడా ఉన్న సమస్య ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్, తర్వాత ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇవన్నిటి వల్ల ప్రపంచంలో యుద్ధాలు, హింస, వీటి వల్ల, అంతకుముందు కరోనా వల్ల, అట్లనే చైనాతో ఉన్న ట్రేడ్ వార్స్ వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే వెస్టర్న్ కంట్రీస్లో యూరోప్, అమెరికా, కెనడా ఇక్కడంతా నిత్యావసరాల వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇన్ఫ్లేషన్ మన దగ్గర కూడా పెరుగుతున్నాయి. మన దగ్గర కూడా ప్రతిపక్షాలు ఏమంటే మోడీ వచ్చినాక నిరుద్యోగం పెరిగింది. కానీ పోల్చి చూడాలి ఎప్పుడైనా సరే, మనం చాలా బెటర్గా ఉన్నాం. మన పక్క దేశంలో పాకిస్తాన్లోనే గోధుమ పిండికి పప్పులకి కూడా అడుక్కు తినే పరిస్థితి ఉంది. మిగతా అన్ని దేశాలు కూడా దివాలా తీస్తున్నాయి రోజుకో దేశం చొప్పున. ఇన్ని జరుగుతున్నా సరే మోడీ పాలనలో మనం చాలా బెటర్గా ఉన్నాం. మనది బెస్ట్ పొజిషన్ కాదు కానీ బెటర్గా ఉన్నాం. కానీ అక్కడ పాపులేషన్ తో పోల్చుకుంటే మన పాపులేషన్ చాలా ఎక్కువ కదన్న. దీన్ని కంట్రోల్ వాళ్ళు దాన్నే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇంత పెద్ద పాపులేషన్ ని ఒకళ్ళు హ్యాండిల్ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. అమెరికా అనే దేశం భారతదేశం కంటే ఏరియా వైజ్ డబుల్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది, 2 కంటే ఎక్కువ ఉంటుంది. కానీ అంత పెద్ద ప్లేస్ ఉండి కూడా అందులో పాపులేషన్ మనది 140 కోట్లు ఉంటే వాళ్ళది 40 కోట్లు కూడా లేదు. అందులో ఓటర్ల సంఖ్య ఇంకా తక్కువ ఉంటుంది. కాబట్టి అంటే మన దేశ జనాభా చాలా దేశాల కంటే, ఇప్పుడు బ్రిటన్లో ఎన్నికలు జరిగినాయి కదా, ఆ బ్రిటన్ అనేది మన ఉత్తరప్రదేశ్లో సగం కూడా ఉండదు. అంటే బ్రిటన్ ప్రధాని కంటే మన యూపీ అదే చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్కి పవర్ ఎక్కువ కింద లెక్కేసుకోవాలి. ఎందుకంటే అంతమంది అంత జనాభా ఉంటుంది. మనం ఇక్కడ ఏ పని చేయాలన్నా అంత దృష్టిలో పెట్టుకొని చేయాలి. అటువంటి పరిస్థితిలో కూడా మోడీ కరోనా వచ్చి తగ్గిన తర్వాత, అంటే కరోనా తర్వాత పీరియడ్లో సమర్థంగా మనము వ్యాక్సినేషన్స్, మన దేశం కాకుండా పక్క దేశాలకు కూడా వ్యాక్సిన్ మైత్రి అని పక్క దేశాలకు కూడా కొన్ని వ్యాక్సిన్స్ పంపించినాం మనం. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు కూడా మన దగ్గర ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ల మీద ఆధారపడే కరోనా గండాన్ని గట్టెక్కినాయి. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిగతా ప్రపంచ నాయకులు జో బైడెన్, ట్రంప్, లేదంటే రిషి సునాక్, ఫ్రాన్స్ ఎమాన్యుయల్ మాక్రాన్ వీళ్ళందరితో పోల్చినప్పుడు మోడీ 3వ ఎన్నిక కావడం అనేది చాలా గొప్ప విజయంగా భావించాలి. అన్న మీరు అంత చెప్తున్నారు, కానీ లాలూ ప్రసాద్ యాదవ్ ఏమో ఈ ఆగస్టులోనే బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది, మీరు ఎనీ టైం ఎలక్షన్స్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ జోష్ నింపడానికి ట్రై చేస్తున్నారు. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, లేదంటే రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే సినిమా హీరోల అభిమానులు లాగా ఉంది. సినిమా హీరోల అభిమానులు కొన్నిసార్లు సినిమా వచ్చి ఫ్లాప్ అయినా సరే ఒక 2-3 రోజుల దాకా ఒప్పుకోరు. అంటే ఫ్రైడే సినిమా రిలీజ్ అయితే మండే దాకా కూడా వాళ్ళ హీరో సినిమా ఫ్లాప్ అయిందని ఒప్పుకోరు. కొందరైతే అసలు ఎప్పటికీ ఒప్పుకోరు. అందుకని నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకొక కామెంట్ కూడా చేసిండు. ఆగస్టులో మోడీ ప్రభుత్వం కూలిపోతుంది ఢిల్లీలో అని చెప్పడం కాకుండా ఇండి కూటమికి ఇంకొక 10 సీట్లు ఎక్కువ వచ్చింటే మోడీ ప్రధాని అయ్యేవాడు కాదన్నాడు. అంటే 240 కాకుండా మోడీకి, అంటే బీజేపీకి 230 సీట్లే వచ్చింటే అయ్యేదే కాదు అని చెప్పిండు. అంటే వాళ్ళకి ఇంకా దింపుడు గల్లెం ఆశలు ఉన్నాయని అన్నట్టు. అంటే ఇంకా ఏ మూలనో ఇండి కూటమికి అధికారం వస్తుంది అనే ఆశ ఉంది కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రపంచ నాయకులందరితో పోలిస్తే మోడీ 3వ రావడం అనేది ఒక గొప్ప విషయము. అది అంతర్జాతీయంగా, అంతరంగా అంటే మన జాతీయంగా లోపల మన భారతదేశం లోపలి పరిస్థితులు తీసుకున్నప్పుడు ఈ ఇండి కూటమి అనేది దాదాపు 20 పైన పార్టీలు, చిన్న చితిక పార్టీలు అన్నీ కలిపి, లేదంటే పెద్దవి తీసుకున్నా కూడా మమతా, స్టాలిన్, రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, వీళ్ళందరూ, థాకరే, శరద్ పవారు, ఇంతమంది కలిసి కూడా బీజేపీకి ఒక్కదానికి, ఎన్డీఏ కాదు, ఎన్డీఏ అంటే మళ్ళీ జేడీయూ, టీడీపీ వీళ్ళందరూ వస్తారు, వీళ్ళు కాదు, ఓన్లీ బీజేపీ. మోడీ ఒక్క వ్యక్తి, ఒక నాయకుడు, మోడీ అనే నాయకుడు ఒక్క ఆయన 240 సీట్లు సంపాదిస్తే వీళ్ళందరూ కలిసి కూడా 233 దగ్గరగా ఆగిపోయాను. 230 దాటలేకపోయాను, అంటే ఇంకా 10 సీట్లు తక్కువనే ఉన్నారు. కాబట్టి ఇండి కూటమి ఫస్ట్ బీజేపీని ఓడిస్తే తర్వాత ఎన్డీఏ సంగతి చూడొచ్చు. కాబట్టి వీళ్ళకి ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతే తాము అధికారంలోకి రావాలనే ఆశ ఉన్నా అది కుదిరేది కాదు. లేదు మధ్యంతర ఎన్నికలు వస్తాయనుకున్నా కూడా ఇది జూలై, ఆగస్టులో మధ్యంతర ఎన్నికలు వచ్చేది ఉంటే ఎన్డీఏలో ఎన్ని లుకలుకలు ఉండాలి, అంటే ప్రభుత్వం కూలిపోవాలంటే
మనకు పై అర్థమవుతుంది కదా. అవును మేము మద్దతు ఉపసంహరిస్తామని చంద్రబాబు కానీ నితీష్ కుమార్ కానీ బెదిరించాలి. అవును లేదు మాకు అవసరం లేదు, మేమే ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని మోడీ చెప్పాలి. అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. కాబట్టి మధ్యంతర ఎన్నికలు లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పినట్టు ఆగస్టులో వస్తాయా అంటే రావు. కానీ మధ్యంతర ఎన్నికలు 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు రావా అంటే వచ్చే అవకాశం కొంతవరకు ఉంది, కానీ అది చాలా స్వల్పం. ఎందుకంటే పొత్తులో నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇది తప్పకుండా పడిపోతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాజ్పేయి టైంలో ఇంతకంటే తక్కువ సీట్లు ఉన్నాయి. బీజేపీకి ఇప్పుడు 240 ఉంటే అప్పుడు వాజ్పేయి టైంలో బీజేపీకి 200 కంటే తక్కువ సీట్లు ఉన్నాయి. 180 దగ్గర దరిదాపుల్లోనే ఉండేది. అన్ని తక్కువ సీట్లు ఉండి ఇంకా ఎక్కువ పార్టీలను పెట్టుకొని అంతమందితో కలిపి కూడా వాజ్పేయి విజయవంత 5 సంవత్సరాల పాటు పరిపాలించి 2004లో ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. 99 నుంచి 2004 వరకు. తర్వాత 2004లో ఓడిపోవడము, యూపీఏ రావడం అంతా జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం కాబట్టి తప్పకుండా కూలిపోతుంది అనడానికి ఏం లేదు. అట్లా అని చెప్పేసి మధ్యంతర ఎన్నికలు రావని నేను చెప్పట్లేదు, కానీ ఆగస్టులో వచ్చే అవకాశాలు లేవు. ఇంకా చాలా టైం అయితే ఉంది. ఇంకా రెండోది అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తుంటాడు అంటే రెండో అసలు కారణం ఏమై ఉంటుందంటే ఈ సంవత్సరం చివరిలో కానీ 2025 మొదట్లో కానీ బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కూడా కార్యకర్తల్లో జోష్ తీసుకురావడానికి, వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడం కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడుంటాడు. అంటే ఢిల్లీలో ప్రభుత్వం కోల్పోతుంది అంటే ప్రజలు ఇది ఆర్జేడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పోయి పనిచేసి ఓటర్లను చైతన్యపరిచి తమ సామాజిక వర్గాలు అంటే యాదవుల ఓట్లు కావచ్చు, ముస్లింల ఓట్లు కావచ్చు, ఇవన్నిటిని రాబట్టుకోవడానికి కావాల్సిన కార్యక్రమాలు చేసుకుంటుంటారు, క్యాంపెయినింగ్ చేస్తుంటారు. కాబట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కూడా కేంద్ర ప్రభుత్వం కోల్పోతుంది అనే ఒక జస్ట్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇట్లాంటి మాటలు మాట్లాడడంలో గొప్ప. చాలా ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఏవేవో మాటలు మాట్లాడుతుండేవాడు. జబ్ తక్ సమోసా మే ఆలు హే బీహార్ మే లాలూ హే అని చెప్పిండు ఆయన. సమోసాలో ఆలు ఉంది కానీ బీహార్లో లాలు లేడు. చాలా సంవత్సరాలు అయిపోయింది నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చిన. అయితే నితీష్ కుమార్ ఫాలోయింగ్ కూడా క్రమంగా తగ్గుతుంది. ఆయన చాలా రోజుల నుంచి సీఎంగా ఉండడం వల్ల ఇటు నుంచి ఇటు జంప్ అవడం వల్ల. కాబట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ నితీష్ కుమార్ కూటమి బీజేపీ జేడీయూ కూటమి తప్పకుండా గెలుస్తుందని ఇప్పుడే చెప్పడానికి లేదు. ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీ పెట్టి ఆయన కూడా బీహార్లో అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. వీళ్ళదేమో మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆర్జేడీ వీళ్ళది. సో అక్కడ త్రిముఖ పోటీ జరగబోతుంది. ఒక సైడు లాలు, ఒక సైడు నితీష్, ఒక సైడు ప్రశాంత్ కిషోర్. అండ్ బీజేపీ కూడా చాలా పెద్ద పార్టీనే, బీహార్లో బలం బాగానే ఉంటుంది. కాబట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ పొత్తు కూటమికి గెలిచే అవకాశాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. మరీ కొట్టిపారేసే అవసరం ఇది లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, దాన్ని మనం ఏం కాదనట్లేదు. కానీ లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం కూలిపోతుందా అంటే అప్పుడే అట్లాంటి అవకాశాలు లేవు. ఓకే అన్న, మళ్ళీ రాహుల్ గాంధీని చూసుకుంటే రోజుకొక డ్రామాతో బయటకు వచ్చి 1 కాదు 2 కాదు ఏకంగా 8-6 కెమెరామెన్లతో ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసి యువతకి ఏదో చెప్పాలి, బీజేపీ ఏదో చేసేస్తుంది, మిమ్మల్ని మీకు అన్యాయం చేసేస్తుంది అన్నట్టు ప్రతిరోజు ఏదో ఒక డ్రామా చేసి. రాహుల్ గాంధీకి ఏమైంది అంటే ఒక చిన్న ఇది వచ్చింది. ఇప్పుడు 600 సీట్లున్న యూపీ 600 పైన సీట్లున్న బ్రిటిష్ పార్లమెంట్లో ఒక 110-120 వరకు రిషి సునాక్ సీట్లు రావడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే పూర్తి బాధ్యత నాది, నేను ఈ ఓటమిని అంగీకరిస్తున్నాను, పార్టీని నేను మళ్ళీ అధికారంలోకి తెచ్చే విధంగా నేను కృషి చేస్తాను, మేము పోరాడతాం అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకి వచ్చిన పర్సెంటేజ్ తీసుకుంటే ఆశ్చర్యకరంగా ఏంటంటే యూకేలో ఓడిపోయిన కన్జర్వేటివ్ పార్టీ రిషి సునాక్ పార్టీకి దాదాపు 18% కంటే కొంచెం ఎక్కువ వచ్చిందన్నమాట. ఇక్కడ మన భారతదేశ 543 స్థానాలు, ఇక్కడ కాంగ్రెస్కి వచ్చిన పర్సెంటేజ్ అంతా చూస్తే ఓట్ల శాతము అక్కడ కానీ ఇక్కడ కానీ ఒకటే వచ్చింది. ఓడిపోయిన పార్టీకి బ్రిటన్లో ఎంత వచ్చిందో ఇక్కడ కూడా ఇంచుమించు అంతే వచ్చింది. ఇక్కడ వచ్చింది 99 సీట్లు వచ్చినాయి. ఆయనకు 600లో 110-120 వచ్చినాయి, ఈయనకు 543లో 99 వచ్చినాయి. కానీ రిషి సునాక్ ప్రవర్తనకి రాహుల్ గాంధీ ప్రవర్తనకి ఎంత తేడా ఉందంటే ఈయన ఇప్పటికీ నేను ఓడిపోయినా చెప్పట్లేదు, మోడీని ఓడించినట్టుగా ఫీల్ అవుతున్నాడు. నిజానికి నేనే ప్రధానిని, మోడీ ప్రతిపక్ష నేత అనుకుంటున్నాడు ఆయన. ఆ విధంగానే ప్రవర్తిస్తున్నాడు కూడా. ఫస్ట్ డే పార్లమెంట్లోనే ఎంత రచ్చ జరిగింది మనకు అందరికి తెలిసింది. అన్ని అబద్ధాలు చెప్పేశారు. అన్ని అబద్ధాలలో ముఖ్యంగా ఏంటంటే
అగ్నివీర్ అనేది సైన్యంతో ముడిపడ్డది. ఇంతకు ముందు కూడా ఎయిర్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా నాకేంటి నమ్మకం అని అడుగుతున్నాడు, ప్రూఫ్స్ కావాలని అడుగుతున్నారు. నీ ఆర్మీ నువ్వు నమ్మకపోతే పాకిస్తాన్ వాడు నమ్ముతాడా, చైనా వాడు నమ్ముతాడు? అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా మా భారతదేశ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్ చేసింది, సర్జికల్ స్ట్రైక్ చేసింది, బాలాకోట్ దాడులు చేసింది అంటే నోరు మూసుకొని నమ్మినాయి. కానీ రాహుల్ గాంధీ నమ్మట్లేదు, అరవింద్ కేజ్రీవాల్ నమ్మట్లేదు. అట్లా ఈ రాహుల్ గాంధీ ఆర్మీని మళ్ళీ ఒకసారి అవమానించే అవకాశం వచ్చింది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో చైనా దూసుకొచ్చి ఆక్రమణ చేయడానికి ట్రై చేస్తే కూడా మన ఆర్మీనే రాహుల్ గాంధీ అనుమానించడం జరిగింది. ఇప్పుడు కూడా ఏమంటాడు, అగ్నివీర్ స్కీమ్లో చేరి దేశం కోసం కర్తవ్యం నిర్వహిస్తున్నప్పుడు ఎవరన్నా ఒకరు దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళకు రూపాయి కూడా ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అంట. అవును, అది తప్పు అని పార్లమెంట్ ఫ్లోర్ మీదే, పార్లమెంట్లో అబద్ధం చెప్పినాడు రాహుల్ గాంధీ. పార్లమెంట్లో అబద్ధం చెప్పిన రాహుల్ గాంధీకి పార్లమెంట్లోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టి రిప్లై ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇస్తున్నాము, ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంటుంది, ₹1,00,00,000 వాళ్ళకి నష్టపరిహారం ఉంటుంది, ఇస్తున్నామని చెప్పి అప్పటికీ దబాయించేసి ఏదైనా రాహుల్ గాంధీ గొప్పతనం ఏంటంటే అది లండన్ అయినా, అమెరికా అయినా, భారతదేశం అయినా, భారతదేశ పార్లమెంట్ అయినా, తన జోడో యాత్రలో రోడ్డు మీద అయినా ఎక్కడైనా సరే అబద్ధాన్ని ధైర్యంగా చెప్తాడు. నిజానికి నిజం కూడా అంత ధైర్యంగా ఎవరని చెప్పలేం, కానీ ఆయన అబద్ధాన్ని మంచి ధైర్యంగా చెప్తాడు. ఆ అబద్ధంలో తాజా అబద్ధం ఏంటంటే అగ్నివీర్కి డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి. అయితే చెప్పడమే కాకుండా రక్షణ శాఖ మంత్రి చెప్పిన దాన్ని తప్పుగా నిరూపించడం కోసం అజయ్ సింగ్ అని చెప్పేసి ఒక అగ్నివీర్లో చేరిన ఒక సైనికుడు ఎవరైతే ఉన్నారో ఆయన కర్తవ్యం నిర్వహిస్తూ మధ్యలో చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. ఆ విధంగా దేశం కోసం అమరుడైన అజయ్ సింగ్ వాళ్ళ కుటుంబాన్ని రచ్చలోకి రాగాడు రాహుల్ గాంధీ. వాళ్ళ నాన్నని తీసుకొచ్చి నాకు డబ్బులు రాలేదని చెప్పించాడు. చెప్పిన తర్వాత భారతదేశ ఆర్మీ, ఇంకా రక్షణ శాఖ మంత్రి చెప్తే మనోడు వినట్లేదు, అందుకని రాహుల్ గాంధీకి గట్టిగా జవాబు ఇవ్వడం కోసం ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి మేము ₹98 లక్షల ఇవ్వడం జరిగింది మృతుడి కుటుంబానికి, అమరుడైన జవాన్ కుటుంబానికి ₹98 లక్షల ఇవ్వడం జరిగింది, ఇంకా 67 లక్షలు ఇస్తాం కూడా అని చెప్పడం జరిగితే రాహుల్ గాంధీ వాళ్ళ ఎవరైతే చనిపోయిన అగ్నివీర్ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అజయ్ సింగ్ తండ్రి, ఆయన దగ్గరికి మీడియా వెళ్ళి అడిగితే వాళ్ళు అసలు విషయం ఒప్పుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ రాహుల్ గాంధీ ఒత్తిడికి వాళ్ళు చెప్పాల్సి వచ్చింది, కానీ తర్వాత ఏంటి 98 లక్షలు మాకు వచ్చాయని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకవేళ మాకు రాలేదన్నా ఆర్మీ ప్రూఫ్ చూపిస్తుంది, డాక్యుమెంట్స్ చూపిస్తుంది, చేసేది లేదు. ఇంకా అప్పటి నుంచి రాహుల్ గాంధీ జంప్, ఇంకా కనిపించడుగా మనవాడు, రాహుల్ గాంధీ కనిపించలే. కానీ రాహుల్ గాంధీకి సంబంధించిన ప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారంటే, ఒక అగ్నివీర్ చనిపోతే మీరు ₹1,00,00,000 ఇవ్వాలి కదా, ఇప్పుడు ఆ చనిపోయిన అజయ్ సింగ్కు ₹1,27 లక్షలు ఎందుకు ఇస్తున్నారు, 67 లక్షలు ఎందుకు ఇస్తున్నారు, డబ్బులు ఎక్కువ ఇచ్చే అధికారం మీకెవరు ఇచ్చిందని అడుగుతున్నాను. అంటే అందితే కాలు, అందకపోతే చెయ్యన్నమాట. తక్కువ అసలు ఇవ్వలేదు అన్నారు, అది వర్కౌట్ అవ్వలేదు, ఆ పప్పులు ఉడకట్లేదు, అందుకని ఏం చేసిండు, ఇప్పుడు ఎక్కువ ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతాం. నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే, ఒక అగ్నివీరు అంటే డ్యూటీలో ఉండగా చనిపోతే ఇన్సూరెన్స్ మిగతా కొన్ని అమౌంట్స్ అన్ని కలిపి ₹1,00,00,000 వరకు వస్తాయి. ఈ పైన వచ్చిన 67 లక్షలు ఏంటంటే అతనికి మిగతా సర్వీస్, అగ్నివీర్గా సెలెక్ట్ అయితే 5 ఏళ్ళు చేయాలి. ఈ 5 ఏళ్లలో అతను ఎప్పుడు చనిపోతాడో ఆ తర్వాత మిగిలిన నెలలు ఉంటాయి కదా, ఆ నెలల్లో జీతం మొత్తం కూడా లెక్క కట్టిస్తారు. అంటే ఆయన చేయకున్నా కూడా చేసినట్టుగా తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ విధంగా 67 లక్షలు ఎక్స్ట్రా వస్తుంది. కొంతమంది అగ్నివీర్లు ఎప్పుడన్నా 5 ఏళ్లలో 4 ఏళ్ళు పనిచేసి ఒకటే సంవత్సరం ముందు చనిపోతే వాళ్ళకి తక్కువ వస్తాయి. అట్లా అందుకని ఎన్ని నెలల ముందు ఆ మనిషి అగ్నివీర్ చనిపోయాడు అనేది ఆయన శాలరీ లెక్క కట్టినప్పుడు తెలుస్తుంది అనమాట. అవి ఇట్లాంటి టెక్నికల్ విషయాలు ఏం తెలుసుకోకుండా కేవలం బట్టగాల్చి మీదేయడం, ఆరోపణ చేయడం, దుష్ప్రచారం చేయడం, ఇట్లాంటివన్నీ చేసి ఎన్నికల్లో కొన్ని సీట్లు వచ్చేసరికి అసలు కాంగ్రెస్కి కానీ రాహుల్ గాంధీకి కానీ అసలు నేల మీద కాళ్ళు ఆగట్లేదు. అటువంటివే మళ్ళీ ట్రై చేద్దామని ట్రై చేస్తున్నారు. కాకపోతే అబద్ధం కొన్ని రోజులు హడావుడి చేస్తుంది, బట్ నిజం మాత్రం ఫైనల్గా బయట వస్తుంది ఏదో ఒక. మళ్ళీ అలాగే మోదీ ఎక్కడైనా వెళ్ళి 2-3 ఫోటోలు రిలీజ్ చేయగానే ఆయన అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ కోసమే వెళ్తున్నాడు, అక్కడ దానికోసం మెడిటేషన్ చేస్తున్నాడు అని చెప్పి అని అంటారు. మరి రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక 8 మంది అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వెళ్ళి, ఎంతమంది 8 మంది అయినా ఎన్ని యాంగిల్స్ నుంచి ఫోటోలు తీస్తారు సార్ ఆయన? ఇప్పుడు 8 మందిని తీసుకెళ్లాలా వద్దా అంటే, కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉండి 8 మందిని కాదు 80 మందిని తీసుకెళ్ళినా నష్టం అంటే. కానీ వీళ్ళేమో ఈ ఫోటోలు తీసినందుకు మోడీ వెళ్ళి ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడం కోసం వెళ్తున్నాడు. అసలు ఈ ముగ్గురు 2-3 యాంగిల్ నుంచి ఫోటోలు గట్రా తీయడం దేనికి అని చెప్పి అడుగుతున్నారు. మరి వీళ్ళు ఏం చేయడానికి అని చెప్పి ఒక 8 మందిని తీసుకెళ్ళి వెనకాలనే మన హిందీ బిగ్ బాస్లో
ఆ మధ్యకాలంలో షహనాజ్ గిల్ అని ఒక ఆమె పార్టిసిపేట్ చేసింది. ఆమె చెప్పిన ఒక సెంటెన్స్ బాగా ఫేమస్ అయింది. ఆమె హిందీలో చెప్తుంది, బట్ నేను తెలుగులో చెప్తున్నాను. నా కుక్కనేమో టామీ, నీ కుక్కనేమో కుక్క అన్నమాట. అంటే నీ కుక్కని కుక్క అంట, నేను నా కుక్కని మాత్రం గౌరవంగా టామీ అని పిలుస్తాను. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.